శ్రీమాత్రే నమ. శ్రీ గురు గణేశ శారదాభ్యో నమ. వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు చూస్తున్నటువంటి అమ్మవారి యొక్క దివ్య స్వరూపం సిద్ధిదాత్రి అంటారు. నవదుర్గల్లో ఆఖరి దుర్గ అయినటువంటి 9వ రూపమైనటువంటి సిద్ధిదాత్రి దుర్గాదేవి అని చెబుతారు. ఈమె యొక్క ధ్యాన ప్రకాశిక ప్రకారంగా సిద్ధగంధర్వ యక్షాద్వై అసురైరమరైరపి సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదాయిని అని అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకం చెబుతారు. అంటే ఇప్పటిదాకా 8 అవతారాల్లో చేసినటువంటి అనేక రకాల ప్రథమ శైలపుత్రీచ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, కోష్మాండేతి చతుర్థకంలాగా ఇప్పటిదాకా చెప్పబడినటువంటి 8 రూపాలతోటి ఉపాసకులు ధ్యానం చేస్తూ ఆ 8 ఉపాసనల వల్ల 8 వివిధమైనటువంటి రూపాల వల్ల అమ్మవారి యొక్క ధ్యాన తపస్సులు చేస్తూ వాటన్నిటి యొక్క ఫలితము సిద్ధి పొందించేటువంటి అమ్మవారిగా ఈ అమ్మవారు సిద్ధిదాత్రి దుర్గాదేవి అంటారు. కాబట్టి ఈ అమ్మవారు సమస్తమైనటువంటి ఉపాసకులకే కాదు, సామాన్య మానవులకు కూడా తపస్సు ఎవరైతే త్రిగుణాత్మకంగా చేస్తారో, మనోవాక్కాయ కర్మణ చేస్తారో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో చేస్తారో వారికి ఆ తపఫలాన్ని సంపూర్ణంగా సిద్ధించేటువంటి విధంగా, తద్వారా వారి కోరికలు తీరేటువంటి విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈమెని యక్ష కిన్నెర కింపురుషాది గంధర్వులే కాదు, సమస్తమైనటువంటి ఇందులో చూస్తున్నట్టుగా రాక్షసులు కూడా తపస్సు చేత మహాయోగాన్ని పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా తపఫలాన్ని సిద్ధింపజేసేటువంటి దివ్యస్వరూపంగా, అలాగే ఏ ఏ ఆలోచనలతో ఉన్నారో సత్కర్మలు, లోకోపకారమైనటువంటి ధర్మమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చడంలో, సిద్ధింపజేయడంలో అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు అందరికీ కూడా ఉపయోగపడతాయి.